నమస్కారం, నా పేరు సాయి. మీరు చూస్తుంది యునైటెడ్ ఏజెన్సీస్. స్టిల్ ఎక్విప్మెంట్ యూస్ఫుల్ టిప్స్ వీడియోస్లో ఈరోజు మనం స్టిల్ ఆర్డినెన్స్ సెటప్ ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది బ్రష్ కట్టర్ వాడేటప్పుడు మిషన్ హెవీగా అనిపిస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, చేతులు త్వరగా టైర్డ్ అవుతాయి. దానికి మెయిన్ రీజన్ మిషన్ ప్రాబ్లం కాదు, హార్నెస్ సెటప్ కరెక్ట్గా లేకపోవడమే. కరెక్ట్ హార్నెస్ సెటప్ వల్ల మిషన్ వెయిట్ అనేది మీ మీద బ్యాలెన్స్ అవుతుంది, హ్యాండ్స్ పెట్టి తగ్గుతుంది, కటింగ్ మీద కంట్రోల్ బెటర్ అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. లాంగ్ టైం వర్క్ చేసినా మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. స్టెప్ 1, సేఫ్టీ ఫస్ట్. హార్నెస్ సెటప్ చేసే ముందు ఇంజన్ ఆఫ్ చేసి ఉండాలి. షూ, హెల్మెట్, ఇయర్ ప్రొటెక్షన్, ఐ ప్రొటెక్షన్ మరియు గ్లౌస్ తప్పనిసరిగా ఉండాలి. స్టెప్ 2, హార్నెస్ వేసుకోవడం. హార్నెస్ను షోల్డర్ మీద ప్రాపర్గా వేసుకోండి. స్ట్రాప్ ట్విస్ట్ అవ్వకుండా సరిగ్గా స్ట్రైట్గా ఉండాలి. హార్నెస్ బాడీకి టైట్గా ఉండాలి, కానీ చాలా గట్టి కాకూడదు. హార్నెస్ని మరి కిందకి కానీ మరి పైకి కానీ టైట్ చేసుకోకూడదు. మీరు కంఫర్టబుల్గా మూవ్ అవ్వగలిగేలా ఉండాలి. స్టెప్ 3, హుక్ పొజిషన్ సెట్ చేయడం. హార్నెస్లో ఉన్న హుక్ లేదా కార్బినన్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ హుక్ మీ రైట్ హిప్ పైభాగం కంటే సుమారు ఒక హ్యాండ్ విడ్త్ కింద ఉండాలి. చాలా కిందికి ఉంటే మిషన్ వెయిట్ చేతుల మీద పడుతుంది. స్టెప్ 4, మిషన్ని హుక్కి అటాచ్ చేయడం. బ్రష్ కట్టర్ సాఫ్ట్ మీద ఉన్న క్యారింగ్ రింగ్కి హార్నెస్ హుక్ అటాచ్ చేయండి. హుక్ ప్రాపర్లీ లాక్ అయ్యిందా చెక్ చేయండి. మిషన్ లూజ్గా హ్యాంగింగ్ అవ్వకూడదు. స్టెప్ 5, హ్యాండిల్ బార్ పొజిషన్. ఇప్పుడు హ్యాండిల్ బార్ పొజిషన్ చెక్ చేయండి. రైట్ హ్యాండ్ ట్రోటర్ హ్యాండిల్ మీద, లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్ హ్యాండిల్ మీద కంఫర్టబుల్గా ఉండాలి. మీ ఎల్బోస్ స్ట్రైట్ బెండ్లో ఉండాలి, వ్రిస్ట్ స్ట్రైట్గా ఉండాలి. స్టెప్ 6, మిషన్ బ్యాలెన్స్ చెక్. ఇప్పుడు మిషన్ని హార్నెస్ మీద ఫ్రీగా హ్యాంగ్ అవనివ్వండి. ఇప్పుడు మిషన్ను లెఫ్ట్ టు రైట్ స్లోగా స్వింగ్ చేయండి. మిషన్ను స్మూత్గా మూవ్ అవ్వాలి. వెయిట్ మొత్తం చేతుల మీద పడకూడదు. బ్యాక్ బెండ్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. మూవింగ్ హెడ్, గ్రాస్ కటింగ్ బ్లేడ్ లేదా బ్రష్ నైఫ్ వాడుతున్నప్పుడు కటింగ్ అటాచ్మెంట్ గ్రౌండ్ని జెంటిల్ టచ్ అయ్యేలా లేదా గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉండాలి. స్టెప్ 7, క్విక్ రిలీజ్ చెక్. మిషన్ని క్విక్ రిలీజ్ చేయడం చాలా ఈజీ. చాలామంది ఈ విషయం తెలియక క్విక్ రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సింపుల్గా మీ హ్యాండ్ని చూపించిన విధంగా చేయిని పైకి పెట్టి కనిపిస్తున్న ఆరెంజ్ ఇదే మీకు మిషన్ని పడిపోకుండా కాపాడుతుంది. మీ ఫింగర్స్తో ఈ ఆరెంజ్ బటన్ని స్క్వీజ్ చేస్తే సింపుల్గా మిషన్ని పైకి లిఫ్ట్ చేయవచ్చు. ఇదే క్విక్ రిలీజ్. అలవాటు అవ్వడానికి ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా సింపుల్ అవుతుంది. ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి. హార్నెస్ కరెక్ట్గా సెట్ అయితే మిషన్ మీ చేతులతో కాదు, బాడీ బ్యాలెన్స్తో పనిచేస్తుంది. స్టిల్ బ్రష్ కట్టర్ హార్నెస్ సెటప్, యూసేజ్ లేదా సర్వీస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యునైటెడ్ ఏజెన్సీస్ విశాఖపట్నం స్టోర్ని విజిట్ చేయండి. మా స్టాఫ్ మీకు డీటెయిల్గా వివరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.